హలో అండి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇంకా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. 79వ స్వాతంత్ర దినోత్సవం అండి. ఇంకా ఈ రోజైతే జరుపుకుంటున్నాం మనము. ఇంకా పక్కింటికి అయితే వెళ్ళానండి. పూజ అయితే చాలా బాగా చేసుకుందండి. ఇంకా చూసేయండి, నాతో పాటుగా మీరు కూడా. శ్రీలక్ష్మి అమ్మవారటండి. ఇంకా ఈ అమ్మవారైతే మన వైపు అయితే ఉండదండి. ఇదైతే దక్షిణామూర్తి ఫోటో అండి. దక్షిణం వైపు పెట్టుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తారండి. ఇంకా శ్రీలక్ష్మి అమ్మవారటండి. అదైతే ఆంధ్ర వైపే ఉంటుందండి. వాళ్ళదైతే విజయవాడ అండి. ఇంకా ఈ వైపు అయితే ఉండదండి. నేనైతే ఇది ఫస్ట్ సార్ అండి చూడడం అయితే వీళ్ళింట్లోనే. ఇదేంటిదిరా అని అంటే మాత్రం శ్రీలక్ష్మి అమ్మవారు అని అయితే చెప్తుంది. ఇంకా వెళ్ళగానే ఒక పండు అయితే కోసి ఇచ్చిందండి. జామ పండు చాలా రుచిగా ఉందండి. ఇంకా దాన్ని తినేస్తూ చక్కగా కబుర్లు చెప్పుకున్నామండి. ఇంకా పూజ అంతా చాలా చక్కగా చేసుకుంది. ఇల్లంతా ఇలా నీట్గా సదిరి పెట్టుకుందండి. ఇంకా నాకైతే బాగా అనిపించింది. ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఓ లుక్ అయితే వేసేయండి. ఇంకా పక్కింటికి అయితే వెళ్ళామండి. ఇంకా పైన 2 పోర్షన్లు అన్నయ్య అన్నయ్య స్కూల్ పోయిందా లేడా? కిచెన్ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పై 2 పోర్షన్లో వీళ్ళిద్దరూ ఉంటారండి. ఓపెన్ కిచెన్ అని అయితే చూపిస్తున్నానండి మీకైతే. కొబ్బరికాయ కొట్టలేగా ఇంకా మనం ఇంకా చిన్నయ్యాడు. అవునా? వాళ్ళ ఇంట్లోంచి వెళ్తుంటే అయితే పిల్లలందరూ హాయ్ హాయ్ అని అయితే చెప్తున్నారండి. ఇంకా వాళ్ళతో చక్కగా మాట్లాడైతే ఇంకా ఇంటికి అయితే వచ్చేసానండి. ఇంకా ఇదైతే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజండి. ఇంకా గాజులు తేవడానికి అన్నట్టుగా లేడీస్ ఎంపోరియంకి అయితే వెళ్ళానండి. ఇంకా బట్టల షాప్ కూడా వెళ్ళి ముందైతే చీరలు తీసుకున్నాను. ఇంకా తెల్లవారే రాఖీ పౌర్ణమి ఉంది కాబట్టి ఇంకా రాఖీకి వచ్చిన ఆడపడుచులకి పెట్టాలి అన్నట్టుగా బట్టలు తీసుకొని లేడీస్ ఎంపోరియంకి అయితే వచ్చానండి. మా తోటి కోడలు కూడా వచ్చిందండి. ఇంకా ఆమె కూడా గాజులు తీసుకుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇది మరుసటి రోజు అండి, వరలక్ష్మి వ్రతం రోజు. ఇంకా అమ్మవారికి సిరా నైవేద్యం చేయడానికి అన్నట్టుగా అయితే బొంబాయి రవ్వను అయితే నేతిలో వేయించి ఇలా వాటర్ పోసి వాటర్ తెరులుతున్నప్పుడు నేతిలో వేయించిన రవ్వను వేయాలండి. రవ్వ మొత్తం చక్కగా ఉడికిపోయిన తర్వాత ఎంతైతే రవ్వ తీసుకున్నానో అంతే చక్కెర తీసుకున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంకా బొంబాయి రవ్వతో సన్నపు రవ్వ సిరా అయితే చేసేసానండి. ఇంకా రవ్వ కేసరి అని కూడా అంటారండి. ఇంకా మనం అంతా ఉడికిపోయిన తర్వాత పాలు పోసి దింపేసుకుంటే మనకైతే సిరా రవ్వ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా మనం జీడిపప్పులు అవి ఏవైనా ఉంటే చక్కగా నేతిలో వేయించి పైనుంచి పోపు పెట్టేసుకోవచ్చండి. ఇంకా నేనైతే ఏమీ వేయట్లేదండి ఇందులో అయితే. సిరా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పూజ అంతా ఇలా చేసుకున్నాను. వికృత్యాయ నమః, విద్యాయ నమః, సర్వభూతహితప్రదాయ నమః, శ్రద్ధాయ నమః, విభూత్యాయ నమః, ఓం సురభ్యాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచాయ నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయ నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్యాయ నమః, ఓం లక్ష్మ్యాయ నమః, ఓం నిష్టపుత్యాయ నమః, ఓం విభావర్త్యాయ నమః, ఆదిత్యాయ నమః, ఓం దిత్యాయ నమః, ఓం దీప్త్యాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కామ్యార్థాయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహప్రదాయ నమః, ఓం బుద్ధాయ నమః, ఓం అనగాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రాయ నమః, ఓం లక్ష్మీప్రియాయ నమః. ఇలా చక్కగా లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం, లక్ష్మాయ నమః, సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే
జయ జయ హే మధు సూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం. అష్టలక్ష్మి స్తోత్రాలు, కనకదార స్తోత్రము అన్నీ చదువుకొని చక్కగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంకా 5 ముత్తైదువులకైతే వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా పక్కింట్లోకి అయితే వాయనం తీసుకోవడానికి రమ్మంటే వెళ్ళానండి. ఇంకా వాళ్ళ ఇంట్లోనే భోజనం కూడా చేసేసానండి. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే ఇలా చక్కగా రంగు నీళ్ళైతే చల్లి ముగ్గులు అయితే వేసి ఉంచారండి. ముగ్గులు అయితే చాలా బాగున్నాయండి. ఇంకా వెళ్తూనే వాకిట్లోని ముగ్గులన్నీ చూపించేశానండి. ఇంకా తులసి కోట వైపు కూడా చూసేయండి. ఇంకా ఇప్పటికే ఒక ట్రిప్ అయితే అయిపోయిందండి. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చేశారు. మాదైతే 2వ ట్రిప్ అండి. ఈసారి మొదటిసారి అండి ఇంకా వ్రతం చేసుకోవడం అయితే. ఇంకా ఒడిబియ్యం వండిందండి. ఇంకా ఇక్కడే భోజనాలు కూడా ఉంటాయండి. పొద్దున్నే పిలిచి చెప్పిందండి, అందదక్క ఈసారి కొత్తగా వ్రతం చేసుకుంటున్నాను, మొన్న అమ్మ వాళ్ళు వ్రతానికి పోసిన ఓడిబియ్యం వండుతున్నాను, భోజనం ఇక్కడే చేద్దువు కానీ ఇంట్లో తినకు అని అయితే చెప్పి ఉంచిందండి. దాకా ఉండి ఉండి ఇప్పుడే పోయింది అంటే అయ్యో మరి బండి మీద పోయిందా అంటుంది. బండి మీద కాదు కానీ పోయింది. వాళ్ళంతా ఉండే సోపతి అంటే వచ్చిర్రా అంటుంది. సుమగిన అందరు వచ్చిపోయారు అంటే వచ్చిర్రా అన్న. పిల్లగాండ్లు బాగా ఒక్కళ్ళు కూడా తీసుకురాలి. తెలియదు, నాకే తెలియదు. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత వీళ్ళింట్లో సత్యనారాయణ వ్రతం అయితే పెట్టానండి. ఇంకా తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా వరలక్ష్మి వ్రతంకి ఎవరికైనా తెలియని వారికి తెలుస్తుంది అని ఇంకా తాంబూలం పెట్టేటప్పుడు కూడా వీడియోస్ అయితే పెట్టానండి. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూసేయండి. ఇంకా కొత్తగా చేసుకుంది కాబట్టి ఇంకా అందరూ అయితే చెప్తున్న కొద్దీ అయితే చేస్తుందండి. చాలా బాగా అనిపించిందండి. ఇంకా ఫస్ట్ సారి చేసుకున్నా కానీ అందరినీ పిలుచుకుని చక్కగా భోజనాలు పెట్టి అయితే చేసుకుందండి. అందరికైతే పసుపు కుంకాలు వాయనాలు అయితే ఇచ్చేస్తుందండి. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అనుకుంటూ పుచ్చుకుంటున్నామండి. ఇంకా మేమైతే మరి మా వరలక్ష్మి వ్రతం రోజైతే ఇలా గడిచిపోయిందండి డే అంతా కూడా. ఇంకా గోదావరి కానీ అవతల బెస్తపల్లి ఉంటది కదా, ఓట్లు పెట్టి పోసుడే. ఫస్ట్ పట్టు కాబట్టి తీసుకున్నామా గాజులు అన్ని తీసుకుంటా చిన్న సైజ్ పెద్ద సైజ్ అంటే మొన్న ఆయన అది రఘుది బండి మా ఇంటి కాడ పెట్టిరు అన్న మొన్న బర్త్డే అప్పుడు ఇలా స్వీటబుల్ మెమరీస్ అయితే పిక్ చేసుకున్నామండి. ఇంకా వాయనం తీసుకున్న తర్వాత అయితే ఇంకా లోపలికి పూజా మందిరం వద్దకు కూడా వెళ్ళి ఇంకా అమ్మవారిని కూడా చక్కగా చూసుకొని మనస్సులో నమస్కరించుకున్నామండి. ఇంకా ఆమెను కూడా తలపై అక్షింతలు వేసి అయితే ఆశీర్వదించాము. చిట్టిమాల గాజులు అన్ని వేసినావు మరి.
చెరొక్క డజన్. మా మావయ్యకి అయితే అంత వేయాలి. మా సీట్లో ముట్టలు ఆడబెట్టిన తింటావా? కొంచెం తీసుకో, కొంచెం తీసుకో. తృప్తిగా భోజనం చేసి అన్నదాత సుఖీ భవ అని ఆశీర్వదించి అయితే ఎవరింటికి వాళ్ళమైతే వచ్చేసామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ